హలో అండి రాహుల్ గారు. అండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీల ఫ్యామిలీలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియకుండానే మన దాకా వచ్చేస్తుంది, మనకు ముందు తెలిసిపోతుంది. ఇప్పుడు ఆది పినిశెట్టి గారి డివోర్స్ విషయం కూడా అదే, విడాకులు తీసుకోబోతున్నారు అంటూ. నిజమా అది? లేదు, వాళ్ళిద్దరు ఎంత బాగా లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మన తెలుగు అబ్బాయి ఒక తమిళ అమ్మాయిని కదా, తమిళ కన్నడగాను సంథింగ్ అదర్ స్టేట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తెలుగు కూడా అత్యద్భుతంగా మాట్లాడుతుంది. రవిరాజ పినిశెట్టి గారి అబ్బాయి ఎంత అద్భుతమైన సినిమాలు తీశారండి. రవిరాజ పినిశెట్టి ఎంత అద్భుతమైన సినిమాలు తీశారు. అలాగే కొడుకును కూడా, ఆయన సినిమాలు కూడా చాలా బాగుంటాయి. హీరోగా నటిస్తూనే విలన్గా సరైన వాళ్ళు చేశాడుగా. ఇప్పుడు అఖండ 2లో చేస్తున్నాడు. అలాంటి ఆయన శబ్దం అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఆయన సినిమాలన్నీ కూడా కొన్ని తమిళ డబ్బింగ్ మన తెలుగులో చూసుంటాం. అవన్నీ కూడా చాలా అంటే చాలా థ్రిల్లర్స్ మూవీస్లోనే ఎక్కువ నటిస్తాయి. ఎందుకంటే ఆయన హైట్కి, ఆయన పర్సనాలిటీకి ఆయన ఎంచుకునే కథ. నేను పూర్తి లెంత్లో లవ్ స్టోరీ చేయాలి, నేను చాక్లెట్ బాయ్లో రాయాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళ నాన్నగారు కూడా అలాగే అన్నారు, నీకు ఏది నచ్చితే అది చెయ్యి, ఏది నీ బాడీకి ఏది సూట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు లవ్ స్టోరీస్ చేసేసి మనకు అది సూట్ అవ్వలేదు అనుకోండి, సినిమా చూస్తారా ఇంకొకసారి వచ్చి? అవును, చూడరు. అలాంటిది ఆయన ఎంచుకునే కథల దగ్గర నుంచి ఆయన ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉండడు. ఎప్పుడు ఏది కావాలన్నా తెలుగు ఇండస్ట్రీలే నాకు ముఖ్యం. ఎందుకంటే తెలుగు అబ్బాయి, మన ఆంధ్ర గుంటూరు నుంచి వచ్చిన అబ్బాయి, విజయవాడ గుంటూరు చెందిన అబ్బాయి, ఇప్పుడు చెన్నైలో సెటిల్ అయ్యారు వాళ్ళు యాక్చువల్గా. అలాంటిది మొన్న ఒక శబ్దం అనే సినిమా ప్రమోషన్స్ కోసం మన ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాపం చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటివన్నీ చూసి కొన్నిసార్లు బాధేస్తుంది. మనం ధైర్యంగా ఉండాలి, ఆ ధైర్యాన్ని కోల్పోకూడదు. నేను విడాకులు ఇస్తున్నానా లేదా అనేది నా వ్యక్తిగత విషయం. సో నా భార్యకి నాకు బాగానే ఉన్నాం, ఇద్దరం బాగానే ఉన్నాము, హ్యాపీగానే ఉన్నాము. అంటే మరి మీకు ఎందుకు పిల్లలు ఇంకా? దట్ ఈస్ ద ప్లానింగ్ ఆఫ్ దేర్ పర్సనల్. అడిగే వాళ్ళకి కూడా కొంచెమైనా ఉండాలి కదా. వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళకి ఏముంటాయో మనకి ఎందుకు? ఎంత సెలబ్రిటీ అయినా వాడు మనిషే. అవును, దేవుణ్ణి వెళ్ళి అడిగేస్తామా? అడగంగా, అంతే కదా. అడిగేస్తారు మన వాళ్ళు, అడిగే ఛాన్స్ ఉంటే అసలు. అమ్మో అవును, నిజమండి, ఇది నిజం. అడిగే ఛాన్స్ ఉంటే ఎవరైనా అడుగుతారు. దేవుణ్ణి ఏంటి, దయ్యాన్ని కూడా పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు, అది వేరే విషయం. బట్ ఆయన చాలా సీరియస్గానే చెప్పాడు, చూడు బ్రదర్, అది నా పర్సనల్ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లారిటీ ఇస్తాను, మీ ఇద్దరం బాగానే ఉన్నాం. నెక్స్ట్ ఇది ఒక రకంగా చెప్పంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. అవును, మేము బాగానే ఉన్నాం అని బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి చాలా ఇబ్బందికరం. అదే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. సూపర్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు, క్రియేటివ్ డైరెక్టర్ అంటారు ఆయన. ఆయన రమ్యకృష్ణ గారిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత రంగమార్తాండాన్ని చాలా సినిమాలు తీసిన తర్వాత ఓన్ ప్రొడక్షన్లో కూడా ఆయన చాలా సినిమాలు కార్తికేయ క్రియేషన్స్ అని చెప్పి తీసుకొని ఆయన చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఆడలేదు. బట్ ఆయన సినిమాలు ఎప్పుడు థియేటర్లో చూడాలనిపిస్తుంది. ఒకలాంటి ఫ్లేవర్ ఉంటుంది ఖచ్చితంగా. నక్షత్రం అనేది, ఆ శ్రీయాంజనేయం, మొన్నటి మన రంగమార్తాండ అయితే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అలాంటి ఆయన్ని, సార్ మీరు రమ్యకృష్ణ గారు ఏమో చెన్నైలో వాళ్ళ అబ్బాయితో అదే మీ అబ్బాయితో ఉంటారు, మీరేమో హైదరాబాద్లో ఉంటున్నారు అంటే మీ ఇద్దరు విడిపోయారా? లేదంటే నాకు చెన్నై నాకు వాటర్ పడదు, యూనో నాకు హెల్త్, నాకు ఫుడ్, నాకు రమ్యకి నేను విడిపోయాను అనుకుంటే మేము స్టేట్మెంట్ ఇస్తాం. మేమిద్దరం చాలా ప్రైవేట్ ఈవెంట్లకు వెళ్తాం. ఆ ఫోటోలు మీరు ఎందుకు షేర్ చేయరు? అవి నా వ్యక్తిగతమైన ఫొటోస్ అండి, మేము ఎందుకు షేర్ చేస్తాం? అంటే మేమిద్దరం కలిసి తిరగకపోతే మేము ఇద్దరం విడిపోయినట్టేనా? రమ్య ఎప్పుడు రమ్య మనం కలుద్దాం రా అంటే వచ్చేస్తుంది హైదరాబాద్. తనకు అక్కడ చెన్నైలో తన ఫ్రెండ్స్ ఉన్నారు, తన ఫ్యామిలీ, తను పెరిగింది అలాంటిది. అమ్మాయి వాళ్ళ మదర్ తమిళియన్, వాళ్ళ ఫాదర్ తెలుగు. రమ్యకృష్ణ గారు, రమ్యకృష్ణన్ అసలు పేరు యాక్చువల్గా, కృష్ణన్ అనే అట్లా. సో రమ్యకృష్ణ గారి నేను విడిపోలేదని కృష్ణవంశీ గారు ఎంత దౌర్భాగ్యంగా చెప్పారో, ఇప్పుడు ఆది పినిశెట్టి కూడా అలాగే బయటకు వచ్చి మేము బాగున్నాం, మేము విడిపోయామని ఎందుకు అనుకుంటున్నారు? అసలు అలాంటి న్యూస్లు రాసే వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను ఒకసారి. అసలు అలాంటి పదాలు పెట్టుకొని వాళ్ళు ఏం సాధిస్తున్నారో నాకు తెలియట్లేదు. ధైర్యంగా ఉండాలి. ఇలాంటివన్నీ నేను పట్టించుకోను. వాళ్ళు ఏం రాసుకొని నా జీవితం ఎలా ఉందో నాకు తెలుస్తుంది కదా. నేను ఒకవేళ విడిపోవాలనుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ ప్రైవసీ, ప్లీజ్ లీవ్ టు అవర్ ప్రైవసీ అని ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లలో పెడుతున్నారు కదా, అలాగే నేను కూడా పెడతాను అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సెలబ్రిటీస్ విడాకులు తీసేసుకుంటున్నారు, వాళ్ళ జీవితం అయిపోయింది, వాడుకొని వదిలేశారు అమ్మాయిల్ని. లేకపోతే అమ్మాయి అబ్బాయిని వాడుకొని వదిలేసింది, ఆస్తి కోసం చేసుకుంది, ఆస్తి రాయించుకుంది, ఇంత భరణం ఇచ్చింది. ఇప్పుడు మన హృతిక్ రోషన్ భార్య ఆయనకి
ప్రపంచంలో ఎవరినంత భరణం ఇచ్చాడు. 380 కోట్ల హైయెస్ట్ భరణం హృతిక్ రోషన్ భార్య సుజానే అమ్మాయికి, సుజానే ఆ అమ్మాయికి. సో అలాంటి న్యూసెస్ అన్ని వింటున్నప్పుడు వాళ్ళ పర్సనల్ విషయాలకి వీళ్ళు ఎందుకు ఇంత ఆ పబ్లిసిటీ? ఈ మధ్యకాలంలో మనం ఒక వార్త కూడా చూసాం. ఏంటి, సెలబ్రిటీస్ వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ ఉన్నారు, ఇలాంటి రూమర్స్ రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోయారు అనుకుంటున్నారు, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. బికాస్ షీ హాజ్ ఏ ప్రాబ్లం విత్ ఆ ఉమ్మడి కుటుంబం. బయట పెట్టుకుందాం అనుకున్నాడు, ఉంటున్నారు. ఉంటాయి, అవి లేకుండా ఫ్యామిలీలు ఎలా ఉంటాయి? కలిసి ఇప్పుడు మన గోవింద గారు విడాకులు ఇస్తున్నారు ఆమె భార్య సునీతకి అంటున్నారు. ఆమె నోటీస్ పంపించినట్టు ఆమె స్టేట్మెంటే ఇచ్చింది. మరి దాన్ని ఎందుకు పబ్లిసిటీ చేయడం? అలాగే ఆది పినిశెట్టి ఇవన్నీ చెప్పుకొచ్చాడు అనమాట. యాక్చువల్గా ఇట్లా ఉన్నాయండి, నేను వచ్చింది నా ప్రమోషన్స్కి. ఇది ఒక రకంగా చెప్పడం, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు వచ్చేది సినిమా ప్రమోషన్ కోసం, సినిమా గురించి అడగడం మానేసి అది తప్ప మిగతా అన్ని మాటలు మాట్లాడారు. దొరికాడు కదా ఇంకా అడిగేయాలి అంతే. ఇప్పుడు మన నాగ చైతన్యాన్ని అడగలేదు, ఇంకా ఆయనకి విసుగొచ్చి సమాధానం చెప్పేశాడు. సమంత కూడా దానికి స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు ఆయనంత బోల్డ్ గా చెప్తున్నప్పుడు ఈ అమ్మాయి ఎందుకు ఊరుకోవాలని ఈ అమ్మాయి కూడా స్టేట్మెంట్ ఇచ్చేసింది. అలాంటిది ఆది పినిశెట్టి ఆయన ఒక సినిమా ప్రమోషన్స్కి వచ్చి సినిమా గురించి ఎలా ఉంది, ఎంత కష్టపడి తీశారు, ఏ లొకేషన్స్ తీశారు, ఏ ఇంటర్వ్యూలను అడిగిన చూసామండి మనం. అందమైన బ్యూటిఫుల్ లొకేషన్స్లో తీస్తారు. ఒక ఇంటర్వ్యూవర్కి అడగాలి, జనాలకి అదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కాకుండా ఇంకా మాకు వైరల్ కావాలి అని ఆది పినిశెట్టి మీరు విడాకులు ఇచ్చేసారంట కదా, ఎన్ని రోజులైంది అని అడుగుతున్నారు. ఇది తప్పు కదా అని ఆయన అన్నాడు అనమాట బేసికల్గా. సో ఒక హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పర్సనల్ విషయాల్లో మనం వేలు పెట్టి చూడాలి అంటే అది వాళ్ళ పర్మిషన్ కావాలి. పర్మిషన్ లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు రాసేస్తే చాలా తప్పు. దట్టు ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో సినిమా కోసం నీ దగ్గరికి వచ్చాడు, సినిమా ఎలా ఉంది, మా సినిమాని చూడండి అని ఒక షోకి వచ్చాడు. షోకి వచ్చాక కూడా నువ్వు మీ డైవర్స్ అయిపోయింది కదా, మీ వైఫ్తో మీకు గొడవలు ఉన్నాయా, మీ ఇద్దరు కొట్టుకున్నారా, అసలు మీకు పిల్లలు ఎందుకు లేరు, మీలో ఇంకేమైనా లోపం ఉందా, డాక్టర్కి చూపించుకున్నారా, మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, ఇవన్నీ చెప్తారండి ఇంటర్వ్యూకి వచ్చి. సో దిస్ ఇస్ ఇన్కరెక్ట్ అండి, ఇన్ఫెయిర్ టు అన్ ఆర్టిస్ట్. వాళ్ళకి ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలు నెక్స్ట్ డే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టడం, ఫుడ్ తింటున్నట్టు, బయటకు వెళ్తున్నట్టు, ఆ రూమర్స్ కి చెక్ పెట్టడానికి వీళ్ళిద్దరు కావాలని బయటకు వెళ్ళాలి, ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి, ఇంకా తప్పదు. లేకపోతే ఇలాంటివి ఇంకే ఇంటర్వ్యూకి వెళ్ళిన మరి సినిమా గురించి అడుగుకోవడం ఇవి అడుగుతాడు. కానీ ఇదే విషయాల గురించి చాలా సార్లు మాట్లాడుకుంటున్నప్పటికీ మాటలు వస్తూనే ఉంటున్నాయి. అవి పోవాలి అంటే ముందు మన మైండ్ సెట్ మారాలి. వాళ్ళొక్కరు నిజంగా విడిపోతున్నారు అనుకుంటే వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తారు, చెప్తారు కదా డైరెక్ట్ గా పైన వచ్చి. ఎందుకంటే సెలబ్రిటీగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఎంత ఓన్ చేసుకుంటారో, అయ్యో మా అన్నకి ఇలా అయిందా, మా వదినకి ఇలా అయిందా, మా అక్కకి ఇలా అయిందా అని ఏదో ఒకటి అనుకుంటారు. సో అలాంటివి మనం వాళ్ళు చెప్తే మనం రాయాలి తప్ప మనకి ఏది పడితే అది రాయడం అనేది నేను ఒప్పుకోనండి. థ్యాంక్ యూ సో మచ్.